ఒక చోట జరిగిన సంఘటనలు ప్రపంచమంతా విస్తరిస్తుంటాయి. మంచి కంటే కూడా చెడు మాత్రం బాగా స్ప్రెడ్ అవుతుంది. పార్లమెంట్లో కొట్టుకోవడాలు లాంటివి చూసాం. ఇప్పుడు పార్లమెంటుల్లో బాంబు దాడులు లాంటిది చూసాం. మొన్న మధ్యన మన పార్లమెంట్లో కూడా పొగ బాంబులు విసిరినటువంటి పరిస్థితి. ఏంటంటే ప్రచారం పొందడం కోసం జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు అట్లాంటిదే తైవాన్లో ఇంకొక కొత్త కాన్సెప్ట్ బిగినింది. ఇక రాబోయే రోజుల్లో ఇట్లా జరుగుతుందేమో. ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే మహిళా బిల్లు సోనియా గాంధీ ఆ రోజున ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఏదైతే మన్మోహన్ సింగ్ హయాంలోనే మహిళా బిల్లు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కూటమిలోనే ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ వర్గం, ములాయం సింగ్ వర్గం ఆ బిల్లుని తీసుకుని చించి అవతల పడేసినటువంటి సంఘటన. దాన్ని అడ్డం పెట్టుకుని మహిళా బిల్లు ఆపేసి మొన్న మరి నరేంద్ర మోడీ సర్కార్ ఎట్టబెట్టగలిగింది బిల్లు అమలు ఆచరణలో కూడా తీసుకొచ్చేసిందే. అమలు మాత్రం 2029 నుంచి అండి, ఇది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత. బట్ ఒక కార్యక్రమం అయితే నడిచింది కదా. ఇప్పుడు అక్కడేంటాయంటే తైవాన్లో ఒక్క పార్లమెంట్ సభ్యుడు ప్రభుత్వం పెట్టిన బిల్లుని తీసుకుని పారిపోయాడు. మంత్రి బిల్లు పెడుతుండగా ఆ బిల్లు నచ్చలేదని చెప్పి బిల్లు తీసుకుని పారిపోయాడు. ఇలాంటి విచిత్రమైన కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో దీన్నే ఆదర్శంగా మరికొన్ని దేశాల్లోని పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారని చూడాలి.